అశ్విని గారు, మీరిక్కడికి వచ్చింది బర్త్డే పార్టీకే గాని మా బయోడేటా చెప్పడానికి కాదు. ఇది నా సిద్ధు ఇల్లు, కోర్టు కాదు. మరి ఎవరా వ్యక్తి? వినోద్ గారి కంపెనీలో ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్. ఆ ఇల్లు మార్కెట్ వాల్యూ 20 లక్షలు కూడా లేదు యువర్ ఆనర్. అతను ఆ ఇంటిని కూడా అమ్మలేదు. మరి అతని అకౌంట్ లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? యువర్ ఆనర్, ఆ డబ్బు ఎలా వచ్చిందనేది ఆయన అడిగితే వివరణ ఇవ్వచ్చేమో, కానీ ఆయనకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, ఇవి రోజీ గారి ఇంట్లో దొరికిన కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ కాపీ. ఇవి రోజీ గారి ఫింగర్ ప్రింట్స్ కాదు. ఇవి రెండు ఒకటి కాదని ఫోర్సెనిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి. వాటిని బట్టి ఆ పేపర్స్ రోజీ గారు అక్కడ పాతి పెట్టలేదని అర్థమవుతుంది. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ కవర్ అక్కడ పాతి పెట్టింది రోజీ గారు కాకపోవచ్చు, కానీ రోజీ గారి తరపున ఇంకెవరైనా పాతి పెట్టి ఉండొచ్చు కదా. నో యువర్ ఆనర్, అవి పాతి పెట్టింది కూడా ఆ మేనేజర్ అని నా అనుమానం. ఆ మేనేజర్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. యువర్ ఆనర్, ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ వారిని ఆదేశించమని కోరుతూ, అలాగే నా క్లయింట్కి బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని కోర్టు వారికి ఆల్రెడీ సబ్మిట్ చేశానని సవినయంగా విన్నవించుకుంటున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో నిజానిజాలు తేలే వరకు ముద్దాయికి బెయిల్ ఇవ్వకూడదని నా మనవి. ముద్దాయి బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి. ముద్దాయిది అలాంటి సంఘ వ్యతిరేకమైన పనులు చేసే మనస్తత్వం కాదు. అది ఇంతకు ముందు ఇదే కోర్టులో ప్రూవ్ అయింది. అంతేకాదు యువర్ ఆనర్, ఆవిడ ఈ ఊరు, ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్లరని నేను హామీ ఇస్తున్నాను. ఆవిడ పాస్పోర్ట్ కూడా కోర్టుకు సమర్పించాను. ఆవిడ తరఫున వ్యక్తిగత పూచిగతి కూడా సమర్పించగలను యువర్ ఆనర్. కాబట్టి ఆవిడికి బెయిల్ ఇప్పించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలని పరిశీలించిన మీదట రోసి గారు ఈ నేరం చేయలేదని డిఫెన్స్ వారు ఇంకా నిరూపించలేకపోయారు. కానీ ఈ నేరం చేశారని భావిస్తున్న వ్యక్తి వేరే ఒకరున్నారని నిరూపించారు. కాబట్టి ఆ వ్యక్తిని వెదికి పట్టుకొని కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీసు శాఖ వారిని ఆదేశించడమైనది. ముద్దాయి రోసి గారికి 2 వ్యక్తులు ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వడమైనది. ఈ కేసు తుది తీర్పు వచ్చే వరకు ఆవిడ ఈ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించడమైనది. అశ్విని, వీఆర్ వెరీ వెరీ సారీ. మేం నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాం. నువ్వు రోజీని ఇరికిస్తున్నావు అనుకున్నావు, కానీ నువ్వు రోజీని కాపాడావు. రోజీని కేసు నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. నా మీద నీకెంత ప్రేమ ఉందని నేను ఊహించలేకపోయాను. నువ్వు నన్ను మోసం చేశావనుకున్నాను, కానీ నీ ప్రేమే నన్ను బయటికి తీసుకొచ్చింది. ఇది నీ మీద ప్రేమ కాదు రోజీ, కోపం.
కోపమా? కోపం, ద్వేషం, అయిష్టం అన్నీ అన్నీ ఉన్నాయి. నువ్వు లోపలున్నావన్న జాలితోనూ నీకు శిక్ష పడుతుందన్న భయంతోనూ నేను ఈ కేసు టేకప్ చేయలేదు. నిన్ను శిక్షించాలనే నువ్వు బయటకొచ్చేలా కేసు వాదించాను. ఎందుకు రోజీ అంటే నీ కోపం? ఎందుకంత ద్వేషం? మా రోజీ ఎవరికీ ఏ అన్యాయం చేయదు. అలాంటిది నీకేం చేసింది? ఎందుకంత పగ? లక్ష్మి ప్లీజ్, దయచేసి ఎవరు ఏం మాట్లాడకండి. ఎందుకు రోజీ? ఎందుకు మాట్లాడకూడదు? ఏమమ్మా, ఎందుకు ఈ అశ్వినికి భయపడుతున్నావు? రోజీ, ఇది భయం కాదు, బాధ. ఇప్పుడు మీకు చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు. అశ్విని, తీర్చుకో, నీ కోపాన్నంతా తీర్చుకో. నువ్వు నన్నేమేమనాలనుకున్నావో అన్నీ అనేసేయి. అలాగైనా నీ బాధను తగ్గించుకో. ఒక గంటలోనూ ఒక రోజులోనూ తీరే కోపం కాదు నాది. నిన్ను రోజు అనాలి, ప్రతిరోజు నా బాధని బయట పెట్టుకోవాలి. అప్పుడే నా కోపం చల్లారుతుంది. నువ్వు జైల్లో ఉంటే అది సాధ్యం కాదు. నిన్ను కలవాలంటే కోర్టు పర్మిషన్, జైల్ సూపరింటెండెంట్ పర్మిషన్ చాలా కావాలి. అదే నువ్వు బయటుంటే ఏమీ అక్కర్లేదు. అందుకే నిన్ను బయటికి రప్పిస్తున్నాను. ఇక నుంచి రోజు నా కోపం కొంచెం కొంచెం తగ్గించుకుంటాను. ఏంటమ్మమ్మా ఇది? మేము ఇంతమంది ఉన్నాం. మా అందరి ముందు తను నిన్ను అన్నన్ని మాటలంటూ ఉంటే ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాం. అవును రోజీ, అసలు తనెవరు? నిన్నెందుకు అన్ని మాటలంటోంది? నువ్వెందుకు ఏమీ మాట్లాడట్లేదు? ఇంతమంది సొంత వాళ్ళు ఉండగా. సొంత వాళ్ళ? ఎవరు సొంత వాళ్ళు? మీరేనా? మీరు ఎలాంటి వాళ్ళు? మీ మనవణ్ణి చూస్తేనే తెలుస్తుంది. సొంత వాళ్ళంట, సొంత వాళ్ళు. ఆవిడ్ని కనీసం బెయిల్ మీద కూడా బయటికి తీసుకురాలేకపోయారు. బయటికి తీసుకురావడం కాదు కదా, ఇంకా లోపలే ఉండేలా చేయాలని ప్రయత్నించారు. మేమేం చేశాం? రోజీని మేం జైల్లో ఉంచాలని చూసావా? మీరు చేస్తే ఒకటి, మీ మనవడు చేస్తే ఒకటి కాదు కదా. వినోద్ ఏం చేశాడు? చెప్పశ్విని, వినోద్ ఏం చేశాడు? 2 కోట్లు. రెండు కోట్ల లంచం పంపించాడు. నిన్ను బయటికి రాకుండా ఉండేలా చేయమని నాకు 2 కోట్ల లంచం పంపించాడు. ఇది నీకిచ్చి నీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, నీ పెంపకం ఎంత గొప్పదో చెప్పి వెళ్దామని వచ్చాను. తీసుకో రోజీ, నీ మనవడిచ్చిన నజరానా. వెళ్ళు, ప్రేమించు, ఇంకా ఇంకా ప్రేమించు నీ సొంత వాళ్ళని. దీపక్, కార్ తీసుకురా. లక్ష్మి ప్లీజ్, మీరింటికి వెళ్ళండి. అది కాదు రోజీ. లక్ష్మి ప్లీజ్, నా మీద ఏమాత్రం ఇష్టం ఉన్నా మీరింటికి వెళ్ళండి ప్లీజ్. పదండి. అశ్విని, నువ్వు నేను చెప్పిన పని చేసి పెట్టకపోయినా నాకు కావలసిన పని చేసి పెట్టావు. అవునా? రియలీ? వాట్ ఏ గుడ్ న్యూస్. సంధ్య, సంధ్య. ఏంటి వినోద్? అమ్మమ్మకి బెయిల్ ఇచ్చారట. నిజంగా మనం చేసిన పూజలు ఫలించాయి సంధ్య. ఇంక అమ్మమ్మ నిర్దోషిగా బయటికి రావాలి. ఆ తర్వాత అమ్మమ్మని ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాత ఆవిడ్ని మళ్ళీ పాత రోజులా చేసేయాలి.
సంధ్య. అమ్మమ్మా, అమ్మమ్మా, వచ్చేసావా? నీ మనవడి ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసావా? థ్యాంక్ యూ అమ్మమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళకి నీ మనోడు ప్రేమ గుర్తొచ్చి వచ్చేసావా అమ్మమ్మా? వచ్చేసావా? ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మమ్మా. నేను ఇక్కడికి వచ్చాను, వచ్చేయలేదు. మనవడి మీద ప్రేమ అనేది గోడ మీద పెట్టే ఫోటో కాదు, గుర్తు చేసుకుంటే గుర్తుకు రావడానికి. మనసులో దాచుకునే జ్ఞాపకం ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నీ మీద ప్రేమ గుర్తొచ్చి కాదు. నువ్వింకొకరికిచ్చిన సొమ్ము నేను నీకిచ్చిపోదామని వచ్చాను. నేనిచ్చిన సొమ్మా? నువ్విచ్చిన 2 కోట్ల రూపాయలు. ఓ అవా? అవి ఆవిడ నీకెందుకు ఇచ్చింది? అయినా ఎలా ఇచ్చింది? అంటే అంటే తనకి నువ్వు డబ్బిచ్చింది నిజమే అన్నమాట? నిజమే అమ్మమ్మా. కానీ ఆవిడకి నీకో సంబంధం ఏంటి? రక్త సంబంధాన్ని తెంచుకోవాలని చూస్తున్న నీకు మా సంబంధం గురించి ఎందుకు? అమ్మమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావాలరా? ఇంకా నీకేం అర్థం కావాలి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేసిన తప్పు నువ్వే ఒప్పుకుంటూ అసలు అది తప్పే కాదన్నట్టు ప్రవర్తిస్తుంటే నాకు మతి పోతుంది వినోద్. అది కాదమ్మమ్మా, అసలు నేను చేసిందేంటో. నువ్వు తనకి డబ్బిచ్చావనేది నిజం. తన డబ్బు తీసుకొచ్చి నా మొహన కొట్టి మన మధ్య ప్రేమల్ని ఎగతాళి చేస్తూ నా మనసు విరిగిపోయేలా నన్ను నానా మాటలని వెళ్ళిపోవటం నిజం. నువ్వు నన్ను జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు తనకి నువ్వు డబ్బిచ్చినా తన నిజాయితీ పర్రాలు కాబట్టి ఆ డబ్బు తీసుకోకుండా నాకు సాయం చేసిందిరా. నేనెన్ని రోజులు నా మనవడు నన్నెంత కష్టపెట్టినా పర్వాలేదు, నిన్ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు అనుకున్నాను. మన ఇద్దరి మధ్య బంధాల్ని ఎవరూ వేలెత్తి చూపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే జరిగిందిరా. అమ్మమ్మా ప్లీజ్, అసలు నువ్వు ఎందుకింత బాధపడుతున్నావో నాకు నిజంగా తెలియడం లేదు. నువ్వు బాగా సంపాదిస్తుంటే నా మనవడు ఎంతో ఎత్తుకెదిగాడని బాగా మురిసిపోయాన్రా. కానీ నువ్వు పాతాళానికే పడిపోయావురా. ఎందుకురా నువ్వు డబ్బుకి ఇంతగా బానిసైపోయావు? ఎందుకు డబ్బు మీద ఇంత ప్రేమని పెంచుకున్నావు? మనిషిని ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారా, కానీ డబ్బును ప్రేమిస్తే తిరిగి ప్రేమించలేదు. కనీసం ప్రేమించిన ఒక్క మనిషిని కూడా దగ్గరకు చేయలేదు. కానీ నువ్వు డబ్బునే ప్రేమిస్తున్నావు. అందుకే ఇప్పుడు అదే డబ్బుతో నీకు అభిషేకం చేద్దాం తీసుకొచ్చాను రా. ఇదిగో తీసుకోరా, తీసుకో. అమ్మమ్మ, మీ అమ్మమ్మని కేసులో ఇరికించడానికి, బయటికి రానివ్వకుండా చేయడానికి నువ్వు ఖర్చు పెట్టిన కోట్లు తీసుకోరా, తీసుకో. ఆగమ్మమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఆగమ్మమ్మా ప్లీజ్ అమ్మమ్మా. అయినా నేను నిన్ను కేసులో ఇరికించడం, దానికోసం కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? కళ్ళ ముందు ఎంత డబ్బు కనిపిస్తుంటే ఇంకా బుకాయిస్తావేంట్రా? అమ్మమ్మా ప్లీజ్, నేను ఈ డబ్బు ఖర్చు పెట్టాలనుకుంది నేను జైలు నుంచి బయటికి రాకుండా చేయడానికి కాదు, మన ప్రోడక్ట్ బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి. అయినా ఈ డబ్బు పంపించింది నీ కేసు బాధిస్తున్న లాయర్ అశ్వినికి కాదు, పేపర్స్ మీద సైన్ చేయాల్సిన ఆఫీసర్కి. వద్దురా వినోద్, నన్ను ఇంకా నమ్మించాలని ప్రయత్నించుకో. నీ గురించి ఎవరు ఎంత చెప్పినా నేను నీకే సపోర్ట్ చేశాను రా. అలాంటిది అశ్విని
ఈ డబ్బు తీసుకొచ్చి అది నువ్విచ్చావని చెప్తుంటే ఎలా నమ్మకుండా ఉండమంటావురా? అమ్మమ్మ, తను ఎందుకు అలా చెప్పిందో నాకేం తెలీదు. కానీ ఆవిడకి నాకు కనీసం పరిచయం కూడా లేదు. ఆవిడకి నా పేరు కూడా తెలీదు. అవును గ్రాని, అసలు వినోద్కి దీనికి ఏ సంబంధం లేదు. తను మీ పేరు పాడు చేసి ఏ పని చేయలేదు. నిజానికి వినోద్ మొన్నటి నుంచి మీరు జైలు నుంచి ఈ కేసు నుంచి త్వరగా బయటపడాలని మీ పేరు మీద హోమాలు పూజలు చేయిస్తున్నాడు. పూజలు, హోమాలు. ఒక చేత్తో నోరు మూసి ఇంకో చేత్తో అన్నం పెట్టి తినమన్నట్టుంది. వినోద్ 10 మందికి గొప్పగా చూపించుకోవడానికి పెద్ద బిల్డింగ్ కట్టి పడిపోవడానికి కాళ్ళ కిందే పెద్ద గొయ్యి తవ్వేస్తే ఆ మనిషిని ఏమనాలరా? అమ్మమ్మ ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను నమ్మమ్మమ్మ. వద్దురా, నేను నీకు దండం పెడతాను. ఇక నుంచైనా నువ్వు మారరా. నీ చేతులతో నా మనసు తోట్లో పడిచింది చాలరా. ఇంకా తట్టుకోవాలంటే నా వల్ల కాదురా. ప్లీజ్ రా. ఒకవేళ నీకు మారడం ఇష్టం లేకపోతే నన్ను నీ చేతులతోనే చంపేరా. ఏంటమ్మా ఇది? అందరి ముందు నువ్వు చెడ్డవాడివై నన్ను చిత్రహింసలు పెట్టకురా. నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. నా మాట వినమ్మా. ప్లీజ్ గ్రాని, ప్లీజ్ గ్రాని, వినోద్ ఏ తప్పు చేయలేదు. నా మాట నమ్మండి. ప్లీజ్ గ్రాని, ఇప్పటికే వినోద్ మానసికంగా కుంగిపోతున్నాడు. మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే తను బ్రతకడు గ్రాని, బ్రతకడు. ప్లీజ్ గ్రాని, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా జీవితంలో అన్యాయం చేయకండి గ్రాని, ప్లీజ్ గ్రాని. వాడు నన్ను మోసం చేస్తాడు కానీ మీకు అన్యాయం చేయడు. గ్రాని, గ్రాని. వినోద్, వినోద్ బాధపడకు, నువ్వు బాధపడకు వినోద్. వినోద్, నాకు భయం వేస్తుంది వినోద్. వినోద్, భయపడాల్సింది నువ్వు కాదు సంధ్య. సార్ చెప్పండి సార్. కిరణ్, ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నాను సార్. రా, త్వరగా రా. అలాగే సార్. రారా, రా. నన్ను మోసం చేసి నేనిచ్చిన డబ్బుని ఇలా మిస్యూజ్ చేసి నాకు మా అమ్మమ్మని దూరం చేస్తావా? రా, రారా, నీ ప్రాణం తీస్తాను. కంగ్రాచులేషన్స్ సార్. మన ఫైల్ మీద మేడం గారు సంతకం పెట్టారు సార్. ఏంటి సార్ చెయ్యి పైకెత్తారు? నన్ను కొడదామనే? ఏం లేదు. ఓ, నాకు అర్థమైంది సార్. ఫైల్ మీద సంతకం కాలేదనుకుని కోపంతో కొట్టడానికి వచ్చారా? కిరణ్, నాకు నిజం చెప్పు. ఏంటి సార్? నేను నీకు ఇచ్చిన డబ్బు ఎవరికిచ్చావు? ఆ లేడీ ఆఫీసర్కే సార్. అప్పుడే మీకు ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడించాకే ఆ డబ్బు ఇచ్చాను కదా సార్. అందుకే ఆవిడ సైన్ కూడా చేశారు. ఏంటి సార్, నా మీద ఏమన్నా డౌట్ పడుతున్నారా సార్? ఏం లేదు. ఏదన్నా ఉంటే చెప్పండి సార్. కావాలంటే మళ్ళీ నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడించి మీ డౌట్ క్లియర్ చేస్తాను సార్. కిరణ్, అక్కర్లేదు. కాదు సార్, మాట్లాడండి సార్. మీకు కూడా మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మాట్లాడండి సార్. నో కిరణ్, అక్కర్లేదు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొచ్చా సార్? వెళ్ళవయ్యా. సరే సార్. వినోద్,
ఏంటిది? అదే సంధ్య నాకు అర్థం కావడం లేదు. నేను పంపించిన డబ్బు చేరాల్సిన చోటుకి చేరిపోయింది. మరి అశ్వినికి 2 కోట్లు ఇచ్చింది ఎవరు? అసలు అసలు అమ్మమ్మ మీద కుట్ర చేసి నా పేరు వచ్చేలా చేసింది ఎవరు? నన్ను కార్నర్ చేసి మనతో ఆడుకుంటుంది ఎవరు? ఎవరు సంధ్య? ఎవరు?